పోనీ 2 రోజులలో కొంచెం టైం పడుతుందా లేదా? మనకు ఎంత టైం ఉంది? 1 month. 1 month అంటే దాదాపు ఎన్ని రోజులు? 30 days. డివైడ్ చేస్తే ఎన్ని వారాలు? 4. 4 వారాలు. నేనేమంటానంటే దీన్ని 4 వారాలుగా డివైడ్ చేయండి. మీరు పెట్టుకున్న గోల్ని 4 వారాలుగా డివైడ్ చేయండి. ఇప్పుడు అనుకోండి, మనం ఒక సిల్వర్ డైరెక్టర్గా ఒక 10,000 యావరేజ్ ఇన్కమ్ తీసుకొచ్చా లేదా? ఓకే. ఎవరైతే బ్రాంజ్ ఉన్నారో వాళ్ళు సిల్వర్కి వెళ్ళడం కోసం, ఎవరైతే కొత్తగా ఉన్న వాళ్ళు బ్రాంజ్కి వెళ్ళడం కోసం ఎంతో కొంత పీవీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము ఒక 1000 పీవీ, 2000 పీవీ, ఆల్రెడీ మన గ్రూప్ పీవీ ఉంది క్యూములేటివ్. నెక్స్ట్ నేను ఇంకేదైతే చేస్తానో అది నాకు అచీవ్ చేయాలి. అండ్ ఎవరైతే బ్రాంజ్ ఆల్రెడీ అచీవ్ చేసినారో సెకండ్ మంత్ అచీవ్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది, అంటే మిస్ అయిపోయి ఉన్నారు. లెవెల్ అనేది రీచ్ కాలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా లేదా? సో బ్రాంజ్ మనం రీక్వాలిఫై చేయాలంటే ఎంత పీవీ కావాలి? 2000. మినిమం 2001. పీవీ. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, నేను బ్రాంజ్ క్వాలిఫికేషన్ కోసం చెప్తున్నాను. మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? 2000 పీవీ. 2000 పీవీ ఉంటే మనం ఏం చేస్తాం? బ్రాంజ్ రీక్వాలిఫై అవుతాం. ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని భాగాలు చేయొచ్చు దీన్ని? 4. ఎన్ని చేయొచ్చు? 4 భాగాలు. ఎస్. ఇక 4 భాగాలుగా చేసి నేనేమంటానంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్ వీక్, ఇది థర్డ్ వీక్, ఇది ఫోర్త్ వీక్. ఈ 4 భాగాలలో మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఆఖరి రోజు వరకు పని చేయాలా, కొంతకాలం పని చేసి ఎంజాయ్ చేయాలా? కొంతకాలం పనిచేసి ఆఖరి రోజు వరకు నేను పని చేస్తాను వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అంటే మెసేజ్ మీకు అవసరం లేదు, జాబే కావాలి. లాస్ట్ వరకు పని చేస్తానంటే జాబే కదా. నా స్థాయి శక్తుల 60 ఏళ్ళ రిటైర్మెంట్ గవర్నమెంట్ నీకు వద్దునైనా నువ్వు అనేంత వరకు నేను పని చేస్తాను. నాకు రిటైర్మెంట్ కూడా వద్దు, కావాలంటే ఇంకా 10 ఏళ్ళు నేను మళ్ళీ చేస్తాను. అలాంటి యాటిట్యూడ్లో ఉన్నామా? లేదా 20, 30, 40 సంవత్సరాలు పనిచేసి, అంటే 40 ఏజ్ వరకు పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని ఎంజాయ్ చేయాలి. రిటైర్మెంట్ తీసుకొని ఎంజాయ్ చేయాలి. సో మరి ఇప్పుడు మనం 4 వారాలు పని చేయాలా, తక్కువ పని చేయాలా? 4 వారాలు పని చేయాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? 4 వారాలు పని చేయాలి. నేనేమంటానంటే 4వ వారం మనం ఎంజాయ్ చేయడానికి పని చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఎన్ని వారాలు మిగిలినాయి? 3 వారాలు. సో మన గోల్ ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేయాలి? 3. 3 పార్ట్లుగా డివైడ్ చేయండి. అంటే ఇప్పటి వరకు అనుకోవచ్చు 4 నెలలు అంటే 4 వారాలు కాబట్టి 4 పార్ట్ డివైడ్ చేద్దాం. ఏదైనా మిస్ అయ్యి 4వ వారం మీద పని పడితే, వర్షాలు పడితే, మనకి ఇంట్లో బంధువులు చుట్టాలకు పెళ్ళిళ్ళు వస్తే, ఫంక్షన్లు వస్తే 4వ వారం ఏమవుతుంది? బిస్కెట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ పోతుంది మళ్ళీ 2000 పీవీ అంటే. ఎప్పుడు పోతుంది? నెక్స్ట్ మంత్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక వారం ఏదో ప్రాబ్లం వస్తుంది, ఛాలెంజ్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు పోతుంది? అలవాటు అవుతుంది. తర్వాత ఏమవుతుంది? అలవాటు అవుతుంది. ఫెయిల్యూర్ ఒక్కసారి దాని టేస్ట్ చూసిన అనుకోండి, దాని మీద భయం పోతుంది. మీ పిల్లలు ఒక్కసారి ఫెయిల్ అయితే మీరు ఏమంటారు? కొట్టి చంపుతారు. ఫెయిల్ అయితే ఆ మాట వాళ్ళ నోట్లకి వస్తే ఇస్తాం మనం. ఫెయిల్ అయితే ఆప్షన్ ఇస్తాం, వాళ్ళకి ఇయ్యం కదా. కానీ మనం మాత్రం ఫెయిల్ అయితేనే ఉంటాం. ఎందుకంటే మనం అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు ఏదైనా పని చెప్పిననుకోండి, జాబ్లో మీ బాస్ చెప్పిన పని మీరు చెయ్యకపోతే, నేను చెయ్యను అని అన్నాను అనుకోండి, మీ బాస్ ఏమంటాడు? ఇంటికో అంటాడు, తీసేస్తాడు. నెక్స్ట్ మంత్ జీతం ఇస్తాడా? కొన్ని నువ్వు చేయకపోయినా పర్లేదు, జాబ్ వచ్చి చేసుకో, ఉత్తికి వచ్చి కూర్చోమని చెప్తాడా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేదు. అప్లై ఏం అడగాడు, ఏం బాస్ కాదు. సో నా ఇష్టం ఉంటే చేస్తా, లేదా పడుకుంటా. అందుకనే మనం ఏంటంటే పిన్ అనేది అక్కడే ఆగిపోతున్నాం. నెక్స్ట్ మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ చేయలేదు. సో ఇక్కడ బాస్ ఎవరు? నాకెవరు బాస్? నాకు నేనే బాస్. ఎప్పుడైతే నాకు నేను బాస్ అనుకుంటానో ఇక్కడ నేను పని చేస్తా, నేనే ఆన్సర్ చేసుకుంటాను. ఏమయ్యాలి?